హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము నైట్ రైడ్ వెళ్ళామన్నమాట. మేము ముందరగానే ప్లాన్ చేసి పెట్టేసుకున్నాము, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి. సో ఫస్ట్ ప్లేస్ అయితే మేము వెళ్ళింది కేఫ్ నిలోఫర్ అనమాట. ఇక కేఫ్ నిలోఫర్ వెళ్ళగానే అసలు ఫుల్ జనాలు అయితే ఉన్నారు. మేము ఎగ్జాక్ట్లీ 11:30 ఆ టైంలో స్టార్ట్ అయ్యాము. ఆ టైంలో కూడా ఎంత ట్రాఫిక్ ఉందంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది అప్పుడు కూడా. ఇంక తర్వాత వెళ్ళిపోయి ఫస్ట్ ఒక టీ అయితే ఆర్డర్ పెట్టేసుకొని అండ్ ఇంకొకటి బటర్ క్రాయిసెంట్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఇంకా టీ తాగేసి బటర్ క్రాయిసెంట్ కూడా తినేసేసి అక్కడ నుంచి బయలుదేరిపోయామన్నమాట. అసలు అక్కడ టీ 150 రూపీస్ అన్నారు, బట్ దానికి మనం బయట తాగే టీకి దీనికి డిఫరెన్స్ ఏం అనిపించలేదు నాకైతే. కానీ ఎందుకు అంత 150 రూపీస్ అనేది నాకు అర్థం కాలేదు ఇప్పటి వరకు. ఇంకా తర్వాత అక్కడ నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కి అయితే వెళ్ళిపోయామన్నమాట. లైట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాము, కానీ లైట్స్ లేకపోవడం వల్ల నార్మల్ గానే అక్కడ కింద కనిపిస్తున్నాయి కదా లైట్స్, ఆ లైట్స్ దగ్గరనే ఫొటోస్ దిగేసామన్నమాట. ఇంకా ఎదురుగా వ్యూ చూస్తే మాత్రం మొత్తం మన హైదరాబాద్ లైట్స్ కానీ వ్యూ చాలా బాగుంది. ఇంకా అక్కడ నుంచి కొంతసేపు అలా కూర్చొని ఆ చల్లటి గాలిని ఆస్వాదించుకుంటూ అలా కూర్చున్నాము. మేమైతే ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. అండ్ ఇంకా తర్వాత చూస్తే మీకు ఫుల్ వీడియో చూస్తే కనుక చాలా డిసప్పాయింట్మెంట్స్ ఎదురయ్యాయి మాకైతే. ఇంకా ఇక్కడ నుంచి మేము డిఎల్ఎఫ్ అయితే స్టార్ట్ అవుదామని చెప్పి డిఎల్ఎఫ్ కి స్టార్ట్ అయ్యామన్నమాట స్ట్రీట్ ఫుడ్ తినడానికి. మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది డిఎల్ఎఫ్ లో స్ట్రీట్ ఫుడ్ ఆపేశారంట, అందుకని మేము అక్కడ ఇంకా చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఇంకా అక్కడ నుంచి ఇంకా నెక్లెస్ రోడ్ సైడ్ వెళ్దాం చెప్పి నెక్లెస్ రోడ్ సైడ్ అయితే వెళ్ళిపోయామంటారు. ఇప్పుడు కొంచెం నైట్ రైడ్ ఎంజాయ్ చేస్తున్న వ్యూ అయితే కలిగింది, ఎందుకంటే జనాలు ఎవరు లేకుండా మన మొక్కలమే వెళ్తున్నట్టు. అండ్ బుద్ధ స్టాట్యూ మీకు అందరికీ తెలిసిందే, అంబేద్కర్ స్టాట్యూ. అండ్ ఆ నైట్ టైం ఆ సెక్రటేరియట్ లైట్స్ అయితే ఎలా వెలిగిపోతున్నాయి అంటే సూపర్ ఉంది. అక్కడ ఒక్క రౌండ్ అట్లా వేస్తే చాలా రిచ్ వైబ్, లగ్జరియస్ వైబ్ అయితే కనిపిస్తుంది మనకి. ఇంకా మా ఫైనల్ స్టాప్ అయితే చార్మినార్ అన్నమాట. చార్మినార్ వెళ్ళి అక్కడ ఇరానీ చాయ్ తాగుదాం అనుకున్నాము. 4:30కి స్టార్ట్ కదా ఇరానీ చాయ్ అయితే, సో అందుకని 4:30కి అలాగా వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకున్నాము. మధ్యలో డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్ లేకపోవడం వల్ల మాకు అది కూడా మిస్ అయిపోయింది. చార్మినార్ దగ్గరికి వెళ్ళేసరికి ఫుల్ నైట్ ఉండటంతో 2:33 అట్లా అవుతుంది టైం. ఇంకా ఇలా అయిపోయింది మళ్ళీ వ్లాగ్ డిసప్పాయింట్మెంట్స్. ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ గైస్, బాయ్.